వీడేంట్రా తమ్నైల్ ఏమో గాంధీ టాక్స్ అని పెట్టాడు, సైలెంట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని కూర్చున్నారు అని అనుకుంటున్నారా? అది తెలియాలంటే ఇన్ డెప్త్ ట్రైలర్ డిస్కషన్లకి వెళ్ళిపోదాం రండి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి గాంధీ టాక్స్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. గాంధీ టాక్స్ అంటే ఏంట్రా పేరు ఇలా ఉంది అని అనుకున్నాను. నాకు ఓవరాల్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ టైటిల్ ఏదైతే ఉందో దానికి జస్టిఫై జరిగింది అనిపించింది. ఇన్ డెప్త్ ట్రైలర్ డిస్కషన్లకు వెళ్ళడానికి ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గాంధీ టాక్స్ అనే పదాన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే గాంధీ మాటలు అని వస్తున్నాయి. మహాత్మా గాంధీ ఉన్నారు కదా, గాంధీ అనే పదం మనం తెలుగులో చూసినా, ఇంగ్లీష్ లో చూసినా, హిందీలో చూసినా ఎక్కడ కూడా గాంధీ అని ఉంటుంది. టాక్స్ అనేది మారిపోతూ ఉంటుంది, బట్ తెలుగులో అయితే గాంధీ మాటలు. ఈ ట్రైలర్ చూశాను జస్ట్ ఒక 1 hour బ్యాక్. ట్రైలర్ నాకు ఎలా అనిపించిందంటే చాలా బాగుంది. లైక్ నాకు తెలిసి సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో మన లోకనాయకుడు కమల్ హాసన్ ఉన్నారు కదా, ఆయన ఒక మూవీ చేశారు. ఆ మూవీ పేరే పుష్పక విమానం. గాంధీ టాక్స్ వీడియోలో పుష్పక విమానం మూవీ ఎందుకు వచ్చింది అని మీరు అడిగితే ఫస్ట్ గాంధీ టాక్స్ ట్రైలర్ చూడండి. ఆ ట్రైలర్ చూస్తే 100% ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ వస్తుంది. అంటే సంగీతం శ్రీనివాస్ గారి పుష్పక విమానం మూవీ అనగానే వితౌట్ డైలాగ్స్ అదే గుర్తొస్తుంది, ఆ పాయింటే గుర్తొస్తుంది. అండ్ ఇక్కడ గాంధీ టాక్స్ లేకొస్తే అస్సలు డైలాగ్సే లేవండి. ట్రైలర్ లో సింగిల్ ఫ్రేమ్ కూడా డైలాగ్ లేదు, జస్ట్ ఎస్ఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదే కుమ్మేసింది గాంధీ టాక్స్ ట్రైలర్. అయితే పుష్పక విమానాన్ని కంపేర్ ఎందుకు చేస్తానంటే నాకు అందుకే అనిపించింది. మరి నాకు ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు పుష్పక విమానమే నాకు రిపీటెడ్ గా గుర్తొచ్చింది. మరి స్టోరీ విషయానికి వస్తే అలా అనిపించింది. ఇప్పుడు యాక్టర్స్ దగ్గరికి వద్దాం. ఇందులో లీడ్ రోల్స్ ఇద్దరు చేశారు. ఒకరు విజయ్ సేతుపతి గారు, సెకండ్ వచ్చేసి అరవింద్ స్వామి గారు. ఇద్దరు కూడా చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే హీరోస్. అసలు వీళ్ళ యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. మనం ఇంతకు ముందు ఒక మూవీ చూసామండి, కార్తిక్ గారు అండ్ అరవింద్ స్వామి గారు బావా బామర్దులుగా ఒక సినిమా చేశారు, పేరు గుర్తు రావట్లేదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది సినిమా. అక్కడ కార్తిక్ గారు అయితే ఇక్కడ విజయ్ సేతుపతి గారు. సో విజయ్ సేతుపతి గారు ఉన్నారు, అట్ ఎ టైం అరవింద్ స్వామి గారు కామన్ గా ఉన్నారు. ఆ మూవీలో ఎలా ఉన్నారు ఈ మూవీలో కూడా అలాగే ఉన్నారు, కానీ స్టోరీ వేరండి. అక్కడ పాయింట్ వేరు, ఇక్కడ పాయింట్ వేరు. సో ఫైనల్ గా మూవీ థియేటర్లో వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడుకోవాలి. అండ్ ఫైనల్ గా ఈ టైటిల్ కి జస్టిఫై అయ్యిందా లేదా అంటే మనం మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. నాకు అక్కడక్కడ గాంధీ టాక్స్ అనగానే గాంధీ తాత మాట్లాడుతున్నాడు అని ఈ మీనింగ్ వస్తుంది. అంటే ఏం మాట్లాడుతున్నాడు? డబ్బు మాట్లాడుతుందా, లేకపోతే ఆయన చెప్పిన సత్యం అహింస అనే మార్గాలు మాట్లాడుతున్నాయా, ఏం మాట్లాడుతున్నాయి? ట్రైలర్ లో చూస్తే మాత్రం ఎలా అంటే ఒక కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉంది, ఏది నోటు మాట్లాడబోతుంది అనేసి. సో ఫైనల్ గా ఆ ట్రైలర్ ఎండింగ్ వచ్చేసరికి గాంధీ తాత సత్యం అహింస మాట్లాడబోతుంది అనేలాంటి ఒక ఫీల్ అయితే వచ్చింది. ట్రైలర్ లో ఎక్కడ కూడా డైలాగ్స్ రివీల్ చేయలేదు కాబట్టి సో మూవీలో చూడాలి ఏ విధంగా మూవీ ఉండబోతుంది అని. గాంధీ టాక్స్ ట్రైలర్ రివ్యూ అయితే ఇది. ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ట్రైలర్ మీరు గనక చూస్తే నిజంగా మీకు ట్రైలర్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి వీడియోకి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.